ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకుంటున్నాం. గత ప్రభుత్వం పాలకులు మనం చూసాం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితులు లేరు. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. ఇంకో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క రాష్ట్రంలో నాకు చూపించండి ఎక్కడ 4,000 రూపాయలు వృద్ధులు పెన్షన్ ఇస్తున్నాం. ధనిక రాష్ట్రాలు కూడా ఇచ్చే పరిస్థితులు. వికలాంగులకి ఏకంగా ఎంత ఇస్తున్నాం? 6,000 రూపాయలు. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది. ఇంతేకాదు, విద్యాశాఖ మార్చులుగా నేను ఆనాడు హామీ ఇచ్చా, మన అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని. 150 రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేశాం. 16,000 పైచిలుక పోస్టులు మనం భర్తీ చేశాం. వైకాపా నాయకులు 150 కేసులు వేశారు. అయినా మీ లోకేష్ ఆగడు, వదిలిపెట్టాడు. అనుకుంది మనం చేసి సాధించాం, చేసి చూపించాం. ప్రజా దర్బార్లు నిర్వహించాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటున్నాం. కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కూడా నేరుగా ఈరోజు తెలుసుకునే పరిస్థితి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ట్రైబల్ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున మనం సీట్లు గెలవాల. అసలు ఉత్తరాంధ్రలో కూడా వన్ సైడ్ వేవ్ ఎప్పుడు మనం చూడాల. ఉత్తరాంధ్రలో 33 శాసనసభ సీట్లుంటే ఏకంగా 31 మన కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. మన పైన బాధ్యత పెరిగింది. ఆశతో ప్రజలు మన వైపు చూస్తున్నారు. గతంలో జరిగిన అరాచకాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనేది ప్రజల ఆకాంక్ష, కోరిక. శాంతియుతంగా బతకాలనేది ప్రజల ఆలోచన. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఏకంగా ట్రైబల్ సోదరుల కోసం అనేక కార్యక్రమాలు మనం ప్రారంభించాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఆ కార్యక్రమాలు మనం ముందలు తీసుకెళ్తున్నాం. చేయాల్సి ఉంది. అన్నీ పూర్తయిందని నేను చెప్పట్లేదు, అన్నీ చేసామని నేను చెప్పట్లేదు. కానీ ఒక పట్టుదలతో, ఒక సంకల్పంతో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు మనం అహర్నిశలు కష్టపడుతున్నాం. మీరే చూస్తున్నారు, మన ముఖ్యమంత్రి గారి వయసు 75 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడుతున్నారు. వేదిక మీద మేము ఎవరో ఆయన స్పీడ్ ఇంకా అందుకోలేకపోతున్నాం. ఆయన స్పీడే వేరు, ఆయన కమిట్మెంటే వేరు. జాతీయ అధ్యక్షుల వారు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించే ముందలు కానీ అయిపోయిన తర్వాత కానీ కార్యకర్తలు కలుస్తున్నారు. ప్రతి కార్యకర్తతో ఫోటో దిగి ఈరోజు ఆయన తిరిగి వెళ్ళే పరిస్థితి. అంటే పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో మనందరం ఒక్కసారి ఆలోచించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ కోరుతున్నా. తరతరాలుగా కొన్ని సమస్యలు మనం వెంటాడుతున్నాయి. ఉత్తరాంధ్రకి వచ్చేగల విశాఖ ఉక్కు, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నాం. మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు మనం నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏకంగా 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం.